లక్ష్మి, సో ఇక్కడ వచ్చిన మదర్స్ అందరికి ఇన్స్పిరేషన్ కోసం ఒక స్పెషల్ మదర్ని పిలుస్తున్నాను. స్పెషల్ మదరా? అంటే బేసిక్ గా ఆడదానికి భూదేవుకున్నంత ఓర్పు అంటారు, అవునా కదా? అవును. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా సరే మనసులో దాచుకుంటారు, ఎవరికి చెప్పరు. అవును. ఏది వచ్చినా సరే ఇన్నర్ గా ఫైట్ చేస్తారు, సక్సెస్ అవుతారు. అవును. అలాంటి ఒక స్పెషల్ మదర్ రాబోతున్నారు, మనం ఇన్వైట్ చేద్దాం. స్పెషల్ మదర్ అంటున్నారు. స్పెషల్ మదర్ కి పేరు ఉంటది కదా, రాధా గారు. ప్లీజ్ వెల్కమ్ రాధా గారు. వెల్కమ్ రాధా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. సో రాధా గారు, మిమ్మల్ని రామ్ ప్రసాద్ గారు కంటిన్యూస్ గా స్పెషల్ 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 అని అంటున్నారు. సో వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్? అంటే యాక్చువల్ గా నేను ఒక యాంకర్ గా చేస్తూ ఉన్నాను. ఓకే. న్యూస్ రీడర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, తర్వాత యాంకర్. అయితే సడన్ గా నాకు క్యాన్సర్ వచ్చింది. బట్ నేను 1 year ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఒక సింగిల్ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడలే. నాకు 2 పిల్లలు, నేను సింగిల్ పేరెంట్. సో బాబుకి ఎలా చెప్పాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలే. నాకు ఆల్మోస్ట్ క్యాన్సర్ అని ఫస్ట్ నేను జస్ట్ ఏదో టచ్ అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్లు చేస్తే ఇది క్యాన్సర్ అని చెప్పేశారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అయితే బాబుని నేను ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు. ముందు నేను బాబుకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో షూట్ మధ్యలో డాక్టర్ నుంచి కాల్ వస్తే వెళ్ళాను. నీకు క్యాన్సర్ అంటే మీరు లిటరల్లీ నమ్మరు, నాలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు. ఎందుకంటే నాకు నెక్స్ట్ షూట్ ఉంది. నేను ఏడిస్తే నా మేకప్ పోతుంది. నా గెస్ట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు షూట్ కోసం. సో నేను హాస్పిటల్ నుంచి ఇమ్మీడియట్ గా ఆఫీస్కి వెళ్ళిపోయి షూట్ చేసి మేకప్ తీసాక మేకప్ రూమ్ లో డోర్ వేసి గట్టిగా ఏడ్చాను ఫస్ట్ టైం. ఇంకా బాబు ఫోర్స్ వల్ల కీమోస్ స్టార్ట్ చేశాను. నేను 4th కీమోకి కూడా ఒక మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్ టైటిల్ విన్నర్ గా అయ్యాను. ఇంద్రజా మేడమే దానికి జడ్జ్. ఆ కాంటెస్ట్ అప్పుడు నాకు 4 కీమోస్ కంప్లీటెడ్. ఇంకా 2 days లో 5th కీమో ఉంది. అయినా ర్యాంప్ వాక్ అన్ని చేసి ఎనీహౌ టైటిల్ విన్నర్ అయిపోయా. ప్రతి కీమో తర్వాత నాకు 5 days ఎనర్జీ ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళి షూట్స్ చేసేదాన్ని, ఇంటర్వ్యూస్ చేశాను. ఇప్పుడు నాకు సర్జరీ అయిపోయింది. రేడియేషన్ నిన్న కాక మొన్నటి నుంచి స్టార్ట్. సో మార్నింగ్ ఆఫీస్ వర్క్ చేసుకొని ఈవినింగ్ రేడియేషన్కి వస్తాను అని ఈవినింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాను అనమాట. అంటే ఇవన్నీ జరిగేటప్పుడు ఐ కాంట్ టేక్ అవే ద ఫ్యాక్ట్ దట్ కార్తిక్ గారు అక్కడే కూర్చొని ప్లీజ్ జాయిన్ us. మా కార్తిక్ కూడా పాపం చాలా ఇయర్స్ వాళ్ళ మదర్ తో అదే క్యాన్సర్ తో, వాళ్ళ మదర్ కన్నా ఎక్కువ క్యాన్సర్ తో వీడే ఎక్కువ ఫైట్ చేశాడు. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం, చూడడం, ఆ పెయిన్ అంతా అనుభవించి మనకి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. కరెక్ట్ గా 5 years మేడం, 5 years నరకం చూశాడు. I know, I was also there. నిజంగా గ్రేట్ మేడం. ఆర్టిస్టులు మాత్రం ఎంత పెయిన్ ఉన్నా సరే కెమెరా ముందు రాగానే మనం అందరం నవ్వుతూ యాక్ట్ చేస్తాం. అలాగే 5 years చేశాడు మా కార్తిక్ మాత్రం. ఆవిడకి ఈయన బిడ్డలా కాదు, ఈయనకే ఆవిడ బిడ్డలాగా ఉండింది. అంటే మా అమ్మకి ప్రాబ్లం అని అందరికి తెలుసు మేడం. ఇక్కడ నేను వర్క్ చేయడం మూలాన అందరికి తెలుసు. 2019 March 21 లో స్టేజ్ 4th క్యాన్సర్ అని చెప్పారు. తర్వాత 100కు పైగా కీమోలు, 5 మేజర్ సర్జరీలు కంప్లీట్ చేసి ఆమె ఒక యోధురాలు. ఇక్కడ కష్టపడింది నేను కాదన్న, అసలు నేను 1% కష్టపడింది, ఆమె 100% కష్టపడింది. ఇది 2025 మే, 2024 May 15 అమ్మ లేరు. అంటే అమ్మ లేకపోతే ఇంత నరకంగా ఉంటుందా అనేది నేను ఈ సంవత్సరం చాలా బాధపడుతున్నా. ఇంకొకటి ఏంటంటే, నేను అమ్మకి ఇలా అయిన తర్వాత కాశీ వెళ్ళానండి. ఆమె కోరికలు కొన్ని ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు వచ్చి మీ అమ్మగారు రాలేదండి అని అడుగుతారు. ఈ సంవత్సరంలో నేను ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మగారు ఎలా ఉన్నారని మన తెలుగు వాళ్ళు ఎక్కడ కలిసినా అంటే వాళ్ళు అడిగిన ప్రతిసారి, అంతేందుకు ఇవాళ పొద్దున షూట్కి రాగానే అంజలకి వచ్చి అమ్మ వచ్చిందా అని అడిగింది. ఇక్కడనే 100% ఆమె ఎప్పుడు నాతోనే ఉంటది. కానీ చాలా బాధగా ఉంది మేడం. ప్రతిరోజు రాత్రి కళ్ళు మూసుకుంటే కనపడేది మా అమ్మ. 5 సంవత్సరాలు 3 నెలలు ఆవిడ చేసిన పోరాటం, ఆ ప్రాసెస్ లో చాలా అవమానాలు కూడా పడ్డా మేడం. అంటే మనిషి అలా ఉన్నప్పుడు మనుషులు అనే వాళ్ళు చనిపోతారు కదా, ఎందుకంత అంటే నా అమ్మ నాకుంటది ఆ బాధ.
అమ్మ విషయంలో మా నాన్నగారికి, మా ఇద్దరు అక్కలకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, దాంతోపాటు నా జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు డాక్టర్లందరికీ, ఎస్పెషల్లీ అమ్మకి ట్రీట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రాధా గారు, మీ ధైర్యానికి ఒక బిగ్ సల్యూట్. చిన్న చిన్న విషయాలకే నాకు మాత్రం ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా అవ్వాలి అనేసి మొత్తం ఏదో చీకటిమయం అయిపోయినట్టు కూర్చునే ఈ సమాజంలో మీకేదో ఒక ప్రాబ్లం ఉంది, అది చాలా పెద్ద ప్రాబ్లం, అది తెలుసుకున్నాక కూడా ధైర్యంగా పోరాడుతున్నారు. ధైర్యంగా పోరాడడం మాత్రమే కాదు, సైడ్ బై సైడ్ మీ వర్క్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, మీ పిల్లల్ని చూసుకుంటున్నారు. మీ సంపాదన మీద మీ పిల్లల్ని చూసుకొని, ఇల్లు చూసుకొని, మీకు వైద్యానికి ఏదైతే కావాలో దానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా నిలబడి ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చకుండా హ్యాట్స్ ఆఫ్. Radha garu, thank you so much for being such a huge inspiration, and like you said, more strength and more energy to all our cancer fighters out there. Thank you once again. Thank you so much. Thank you so much, Karthik. Thank you.